ఇది కరక్కాయ. ఆ కరక్కాయ మాత్రలు అందరిలో ఉండేమాట 15 రకాల ప్రాబ్లమ్స్ అంతా వాష్అవుట్ అయిపోయింది అనమాట. 2 మాత్రలు వేసుకుంటే జ్వరం తగ్గిపోయి. కరక్కాయ కంటికి చాలా అద్భుతంగా పనిచేస్తాం. ఇది కరక్కాయ. కరక్కాయ మామూలుగా కన్నాకారంలో ఉంటుంది అన్నమాట. తానికాయ బ్రెయిన్ ఆకారంలో ఉంటాయి, కరక్కాయ కొన్నాకారంలో ఉంటుంది. కంటి జబ్బులను బాగా పనిచేస్తుంది. జనరల్గా ఏంటంటే పూర్వం మన ఇళ్ళలో కరక్కాయ మాత్రలు ఉండేవన్నమాట. అందరిలో ఉండి జనరల్గా మనకి జంతికలు చెగుళ్ళు ఎలా చేసుకుంటామో పిండి వంటలు చేసుకున్నట్టే మాత్రలు కూడా చేసుకునేవారు. ఆ కరక్కాయ మాత్రలు అందరిలో ఉండేవన్నమాట. సీసాలు వేసి ఉంచుకునేవారు. ఆ మాత్రలు ఈజీగా అందరికీ లేడీస్ అందరికీ బాగా వచ్చేది. పూర్వం ఈజీగా చేసేవారు అంటే కరక్కాయ మాత్రలు. ఆ కరక్కాయ మాత్రలు ఇంట్లో ఉంటే దాదాపు ఒక 15 రకాల ప్రాబ్లమ్స్, మోషన్స్, హెడేక్, జ్వరాలు, ఈ మెన్సెస్ పెయిన్, హెడేక్, ఇలాంటివి ఒక 15 రకాల ప్రాబ్లమ్స్ని ఇంట్లోనే ఫస్ట్ ఎయిడ్ అనమాట తగ్గించుకున్నారు ఆ కరక్కాయ మాత్రలు. కరక్కాయ మాత్రలు చేయడం చాలా సింపుల్, అంటే చాలా ఈజీ. అయితే ఎలా చేస్తారంటే కరక్కాయలు మాత్రం పాత కాయలు అయ్యి ఉండాలి. ఈ సంవత్సరం కాయలు కాదు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు పాత పడితే కరక్కాయ బాగా పనిచేస్తామన్నమాట. కొత్త కరక్కాయ వాడకూడదు. పాత కరక్కాయ అంటే ఈ సంవత్సరం కరక్కాయ వాడకూడదు. 2 ఏళ్ళు పాతది అయ్యి ఉండాలి. కరక్కాయ పుచ్చిపోకూడదు. ఇలాగ కొట్టి ఇది గింజ తీస్తాం కదా, ఈ పెచ్చులు ఇవన్నీ ఏం చేస్తారంటే ఇలాగ ఒక 50 గ్రాములు పెచ్చులు, ఇలాంటివి ఒక 50 గ్రాములు వైట్ క్లాత్లో మూట కట్టి అన్నం వండేటప్పుడు, అంటే అసలు మనకి పూర్వం అన్నం వండడం అంటే ఏం చేసేవారు, అందరం అన్నం వార్చుకునేవాళ్ళం. అన్నం వంట చేసి అన్నం బియ్యం ఎసరు మరిగాక బియ్యం వేసి మూత పెట్టి ఉడికిన తర్వాత ఆ పలుకు పోయాక అన్నం వార్చి గంజి సపరేటు అన్నం సపరేట్ చేసేవాళ్ళం. అలా ఆ వార్చే పద్ధతిలో అన్నం అంటే ఎసరు మరిగాక బియ్యం వేసేటప్పుడు ఈ పెచ్చులు మూట కడతారు కదా, కట్టిన మూట అందులో పడేసేవారు. పడేసి అన్నంతో పాటు ఉడికిపోయేది అంట. ఇది కూడా ఉడికిపోయేది. ఈ రసం దాంట్లోకి వెళ్ళిపోయేది. ఆ ఉడికిపోయాక అన్నం వార్చే ముందు మూట తీసేసి అన్నం వార్చేసుకుని ఆ రోజుకి ఆ గంజి తాగడం వల్ల ఏంటంటే అందరికీ విరోచనకరం అయిపోయి, ఆ తాగడం వల్ల అందరికీ ఈరోజు తాగితే మొన్నటి ఫ్రీ మోషన్ మొత్తం అంతా వాష్అవుట్ అయిపోయింది అనమాట. ఇప్పటికీ మోషన్ ట్యాబ్లెట్ వేసుకునే అవసరం ఉండేది కాదు. అలా అది వేస్ట్ చేసేవారు కాదు. అన్నం మామూలుగా ఆవులు పెట్టేసేవారు. ఈ కరక్కాయ పెచ్చులు ఉడికిపోయి మెత్తగా అయిపోతాయి కదా, మెత్తగా అయిపోయినప్పుడు ఇవి 50 గ్రాములు పెచ్చులు, ఒక 50 గ్రాములు గసగసాలు అన్నమాట. ఇవి గసగసాలు ఒరిజినల్ గసగసాలు ఎలా వస్తాయంటే ఇప్పుడు గసగసాలు కూడా కల్తీ అయిపోయింది. ఇప్పుడు గసగసాలన్నీ గడ్డి గంజలు అమ్మేస్తున్నారు. ఒరిజినల్ గసగసాలు అంటే ఏంటంటున్నారు, నల్లమందు కాయ ఉంటుంది, ఫ్లవర్ అయ్యి కాయ కాస్తుంది. ఆ కాయ పైన ఇలా గీట పెడితే పాలు వస్తాయి. ఆ పాలు ఏమో నల్లమందు, ఆ కాయ లోపలవి గసగసాలు అన్నమాట. కాయ చెదకు కొడితే గసగసాలు. మనకి కాశ్మీరు, పాకిస్తాన్ ఆ ప్రాంతంలో బాగా పండుతాయి అన్నమాట ఇవి. ఆ కాయలో ఉన్న గింజలే గసగసాలు, అవి ఒరిజినల్. ఆ గసగసాలు మనకి మందులో వాడేవాళ్ళం, అందరిలో ఉండేవి. గసగసాలు 50 గ్రాములు, కరక్కాయ పెచ్చులు ఉడకబెట్టిన 50 గ్రాములు మెత్తగా నూరి, గసగసాలు వేసి మెత్తగా నూరి చిన్న చిన్న మాత్రలు శనగ గింజంత మాత్రలు చేసి ఎండబెట్టేసేవారు. నేను ఎండబెట్టి 2 రోజులు 1 గంట ఎండలో పెట్టేసి సీసాలు వేసుకున్నారు. అవి ఎక్కువ కాలం ఉండేవి, 1 సంవత్సరం 2 సంవత్సరాలు నిల్వ ఉంటాయి, పాడవు అనమాట. ఆ మాత్రల్ని మోషన్స్ అవుతున్నాయి అనుకోండి, మజ్జిగలు వేసి ఇచ్చారన్నమాట. అంటే 10 ఏళ్ళ లోపు పిల్లలు అయితే 1 ట్యాబ్లెట్, 10 ఏళ్ళు దాటిన వాళ్ళకైతే 2 ట్యాబ్లెట్లు. ఆ మోషన్ అయినప్పుడల్లా మజ్జిగతో వేసుకున్నారు. 1 డోసులో అయితే 2 డోసుల్లో మోషన్స్ తగ్గిపోయేవి. అదే జ్వరం వచ్చిందనుకోండి, కరక్కాయ మాత్రల్ని జ్వరం వచ్చిందనుకోండి, జీలకర్ర కషాయం, జీలకర్ర 1 కప్పు నీళ్ళు, 1 చెంచా జీలకర్ర వేసి మరగబెట్టి సగానికి ఆ జీలకర్ర కషాయంతో 2 మాత్రలు వేసుకుంటే జ్వరం తగ్గిపోయింది. అదే కరక్కాయ మాత్రలు. అలాగే మెన్సెస్ పెయిన్ వస్తుంది అనుకోండి, నెలసరి నొప్పిలో
బెల్లం అలా ఉండ చేసి అందులో టాబ్లెట్ పెట్టి వేసుకున్నారు అనమాట. పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి. ఆ పీరియడ్ అయినప్పుడు ఆ 3 డేస్ వేస్తే పెయిన్ తగ్గిపోయింది. ఒక 3 మంత్స్ కంటిన్యూ చేస్తే ఇంకా లైఫ్లో వాళ్ళకి మెన్సెస్ పెయిన్ వచ్చేది కాదు. ఇదే కరెక్ట్గా మాత్రం. గమ్ మోషన్స్ అవుతున్నాయండి, జిగట విరోచనాలు కానీ, అమీబేసిస్ కానీ, ఇలాంటి గమ్ మోషన్స్ అవుతున్నాయి అనుకోండి, స్టమక్ పెయిన్ వచ్చి ఆ జిగట విరోచనాలకి మెంతు కషాయంతో మెంతులు వేసి కషాయం పెట్టి, అంటే ఒక కప్పు నీళ్ళు, ఒక చెంచా మెంతులు వేసి మరగబెట్టి వడపోసి ఆ కషాయంతో ఈ కరక్కాయ మాత్రం వేసుకున్నారు అనమాట. వేసుకుంటే గమ్ మోషన్ తగ్గిపోయి, మోషన్ అవగానే ఒక టాబ్లెట్ వేసేవారు, తగ్గిపోయేది. మళ్ళీ మోషన్ అయితే ఇంకో డోస్, అంతే. 1-2 మోషన్స్ కల్లా మాత్రలతోటి ఆ మోషన్స్ తగ్గిపోయి. జలుబు, దగ్గు, కఫం వస్తుంది అనుకోండి, మిరియాల కషాయం, మిరియాలు ఒక కప్పు నీళ్ళకి పావు చెంచా మిరియాల పొడి వేసి బాగా మరగబెట్టి కషాయంతో 2 టాబ్లెట్ వేసుకున్నారన్నమాట. వేసుకుంటే జలుబు, దగ్గు, కఫం పోయేది. ఆ పొద్దున డోసు, సాయంత్రం డోసు, అలా ఒక 3 డేస్. ఆ జలుబు, దగ్గు, కఫం పోయి దానిలో వచ్చిన ఫీవర్ కూడా తగ్గిపోయేది అన్నమాట. అలా ఆ కరక్కాయ మాత్రలతో అనుపానం మార్చుకుంటూ దాదాపు ఒక 15 రకాల ప్రాబ్లమ్స్ తగ్గించుకున్నాను. జనరల్గా ఈ ప్రాబ్లమ్స్ మాత్రం ఎక్కువ వాడేవారు, అందరికీ బాగా తగ్గాయి. అందరి ఇళ్లలో పూర్వం ఉండేది అనమాట. అంటే మనకు వంటతో పాటు వైద్యం కూడా వచ్చిన వాళ్ళకి మోకాలు నొప్పులు, నడు నొప్పులు వచ్చాయి అనుకోండి, శొంఠి పొడి, శొంఠి కషాయం కప్పు నీళ్ళల్లో కొద్దిగా ఒక పావు చెంచా వేడి నీళ్ళల్లో శొంఠి వేసి ఆ నీళ్ళతో 2 టాబ్లెట్ వేసుకున్నామన్నమాట. అయితే రోజు పొద్దున్నే ఒక టాబ్లెట్ వేసుకుంటే ఆ కీళ్ళ నొప్పులు, మోకాలు నొప్పులు తగ్గిపోయి. మామూలుగా కలగలలు, కంటి ప్రాబ్లమ్స్కి, కంటి సమస్యలకి అరటిపండులో పెట్టి వేసుకున్నారు అనమాట టాబ్లెట్. రోజుకొకటి, ఒక 30 డేస్ వాడితే కంటి సమస్యలు తగ్గిపోయి. మామూలుగా కలగలహాయి అనుకోండి, ఓ 2 రోజులు 3 రోజులు వాడే తగ్గిపోయింది. ఏదైనా కంటి చూపు మందగిస్తుంది అనుకోండి, ఓ 4 రోజులు వాడేవారు అరటిపండ్లు పెట్టి, కంటి చూపు మెరుగైపోయేది అనమాట. చెత్తవరం అవి తగ్గి, క్యాట్రాక్ట్స్ ఇలాంటివి కూడా బాగా క్లియర్ అయిపోయాయి అనమాట. యాక్చువల్గా కరక్కాయ కంటికి చాలా అద్భుతంగా పనిచేస్తాం కరెక్ట్గా వాడుకుంటే. అదేంటంటే ఈ కరక్కాయ మాత్రలతో ఇలా రకరకాలుగా చేసుకునేవారు. జనరల్గా అందరూ చేసి ఇళ్ళలో పెట్టుకోవచ్చు. వీళ్ళ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు, చక్కగా వాడుకోవచ్చు అనమాట. నమస్కారం.